కగర్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇక నిన్నటితో కూడా డెడ్ లైన్ అయితే విధించారు. ఇక మావోయిస్టుల లొంగుబాటు అయితే కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అమర్ అందిస్తారు. అమర్, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. నిన్నటి వరకు అంటే మార్చి 31, 2026 వరకు కూడా కేంద్రం డెడ్ లైన్ విధించి వరుస దాడులు, ఆపరేషన్ కగ్గర్ లాంటివి నిర్వహిస్తూ మావోయిస్టు వ్యవస్థను మొత్తం కూడా నీరుగార్చేందుకు చర్యలన్నీ కూడా సఫలీకృతమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇప్పటికే కేంద్ర సంబంధించినటువంటి బలగాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయడంతో మావోయిస్టులంతా కూడా లొంగుబాటు అయిన పరిస్థితి నెలకొంది. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే 724 మంది పైగా కూడా మావోయిస్టులంతా కూడా లొంగుబాటు అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న డెడ్ లైన్ విధించడంతో నిన్నటితో పూర్తి కావడంతో నిన్న దాదాపు 42 మంది పైగా మావోయిస్టులంతా కూడా లొంగుబాటు అయ్యారు. ఛత్తీస్గఢ్తో పాటు బీహార్, ఒడిశా లాంటి ఏపీ లాంటి ప్రత్యేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు అంతా కూడా లొంగుబాటు అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చాలామంది దేవ్జీ, మల్లారెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ పోలీసులు ఆశ్రయించడం, వారికి పునరావాసం కూడా తెలంగాణ పోలీసులు కూడా కల్పించడం జరిగింది. వారి పేరు మీద ఉన్నటువంటి రివార్డ్స్ను కూడా వాళ్ళకి అవార్డ్స్గా ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళకు పునరావాసం కల్పించడమే కాకుండా వాళ్ళకు వైద్య చికిత్సలకు సంబంధించి పూర్తి స్థాయిలో సహకరిస్తామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. జనావాసాల్లోకి రావాలి, వనం వీడి జనంలోకి వస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ పథకాలే కాకుండా ప్రభుత్వ అంశాలకు సంబంధించి మావోయిస్టులు కూడా భాగస్వామ్యం కావాలనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపు అమిత్ షా కూడా మొన్న లోక్సభలో కూడా మాట్లాడడం జరిగింది. నక్సలిజం అనేది పూర్తిగా అంతరించుకుపోయినట్టే, ఎందుకంటే ఇప్పటికే నిర్వహించినటువంటి ఆపరేషన్ కాగర్ కావచ్చు, అడవులన్నీ కూడా జల్లెడ పట్టడంతో ముఖ్యంగా ఛత్తీస్గఢ్, బీజాపూర్, సుక్మా లాంటి జిల్లాల కేంద్రంగానే ఎక్కువగా అడవులు ఉన్నాయి. అడవుల్ని టార్గెట్గా చేసుకుంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవాసం ఉంటున్నారు. ఏవైతే గోదావరి నది పరివాహం కావచ్చు, ఈ నది ఒడ్డున ఉన్నటువంటి ఆవాసాలే టార్గెట్గా ఇప్పటికే కేంద్ర బలగాలు మొత్తం వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసిన నేపథ్యంలో మావోయిస్టుల అగ్రనేతలకు సంబంధించి చాలామంది కూడా దాదాపు 10ల సంఖ్యలో అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కొంతమంది 10ల సంఖ్యలో నేతలు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. గణపతి లాంటి ముఖ్య నేతలు కేంద్ర వ్యవస్థను సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కాకుండా తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు చిక్కకుండా సీక్రెట్గా ఆయన పట్టణంలోనే అతని ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో అడవులను వీడి పట్టణంలోనే చూపించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఉన్నటువంటి అగ్రనేతలందరికీ కూడా ఇప్పటి వరకు లొంగిపోయిన వారందరినీ వాళ్ళకు సంబంధించినటువంటి పథకాలు అమలు చేయడంతో పాటు మరోవైపు లొంగుబాటు అంశానికి సంబంధించి ఇప్పటి వరకు లొంగుబాటు కానీ 10ల సంఖ్యలో ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించి వారు ఏవైతే లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఆపరేషన్కి సంబంధించి చూసుకుంటే తెలంగాణతో పాటు ఏపీకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా మావోయిస్టులు లేరన్న అంశానికి ఏపీ ప్రభుత్వం కూడా చెప్పింది. ఒడిశాకు సంబంధించి కూడా ఒడిశాలో దాదాపు 10ల సంఖ్యలోనే మావోయిస్టులు ఉన్నట్టుగా వారిని అంతమొందిస్తామంటూ కూడా ఇప్పటికే ఒడిశాకు సంబంధించిన డీజీపీ కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి నేతలను కూడా నిన్న కొంతమంది మావోయిస్టులు అందరూ కూడా లొంగుబాటు అయిన నేపథ్యంలో మరి నిన్నటితో డెడ్ లైన్ మొత్తం కూడా ముగిసింది. 10ల సంఖ్యలోనే అగ్రనేతలు మాత్రమే మొత్తం అజ్ఞాతంలో ఉన్నారు. కాబట్టి ఈ అజ్ఞాతంలో ఉన్న వారిని తెలంగాణ ప్రభుత్వం మాత్రం లొంగుబాటు కావాలని ఒకవైపు సూచిస్తుంది. కానీ మిగతా స్టేట్స్లలో ఒడిశాకు సంబంధించిన మహారాష్ట్ర స్టేట్స్ కావచ్చు, ఇలా బీజేపీకి సంబంధించినటువంటి పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో తప్పకుండా మావోయిస్టులను మిగిలిన ఏదైతే 10ల సంఖ్యలో ఉన్న వారందరినీ కూడా అంతమొందిస్తామంటూ కూడా కీలక ప్రకటన కూడా చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన డెడ్ లైన్ ఒకవైపు డెడ్ లైన్ లోపు లొంగుబాటు అయిన వారు లొంగుబాటు అయ్యారు. కానీ ఇప్పుడు డెడ్ లైన్ ముగిసింది కాబట్టి తప్పకుండా మిగిలిన నేతలందరినీ కూడా అంతమొందిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి తెలంగాణ పోలీసుల ఎదుట ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాల అంచనా ప్రకారం తెలంగాణ పోలీసుల సంబంధించి వారి ముందే గణపతి లొంగుబాటు అవుతారన్న అంశానికి సంబంధించి ఊహాగానాలు వినబడుతున్న నేపథ్యంలో గణపతి ఆచూకీ కోసం ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా గణపతి రాక కోసం వేచి చూస్తున్నారు. గణపతి కుటుంబ సభ్యులకు సైతం ఇంటికి రావాలంటూ కూడా కుటుంబ సభ్యులు వేడుకుంటున్న నేపథ్యంలో మరి గణపతి తెలంగాణ పోలీసులు ఎదుటే లొంగిపోతాడా లేకుంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఎదుట లొంగిపోతారా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అమర్.